హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు దుర్సాని లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఇవాళ నేనైతే నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. రీసెంట్గా ఒక ఫంక్షన్ ఉండడం వల్ల నా గోల్డ్ అంతా అయితే మా వారు లాకర్ నుంచి తీసుకొచ్చారు. ఫంక్షన్ అయిపోయాక ఎలాగో లాకర్లోకి వెళ్ళిపోతుంది కదా అనేసి ఒక వీడియో తీద్దామని ఈరోజైతే వీడియో తీస్తున్నాను. ఇందులో నా మ్యారేజ్కి మా అమ్మ వాళ్ళు పెట్టినవి, మ్యారేజ్ తర్వాత మా హస్బెండ్ ఇచ్చినవి అన్నీ ఉన్నాయి. అలానే మా అమ్మ కూడా కొన్ని యాడ్ చేస్తున్నాను. చూసి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మీకు ఏ కలెక్షన్ నచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం నా గోల్డ్ బ్యాంగిల్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇవైతే నా గోల్డ్ బ్యాంగిల్స్ అండి. 4 years బ్యాక్ తీసుకున్నాను. దీని వెయిట్ వచ్చేసి 56 grams అండి. అలానే దీని ఎలా ఉంటుందో డిజైన్ మీకు క్లోజప్లో చూపిస్తున్నాను, చూసేయండి. అక్కడక్కడ కుందన్స్ వచ్చి ఉంటాయి, చాలా బాగుంటుంది డిజైను. డైలీ వేర్కి కూడా బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇంకా నా నక్షి బ్యాంగిల్స్ చూద్దాము. ఇవి కూడా డిజైన్ చాలా బాగుంటుంది, లక్ష్మీ అమ్మవార్లతో. అలానే కొంచెం స్టోన్స్ ఇంకా కెంపులు పచ్చలు కూడా వచ్చి ఉంటాయి. ఇవి నేను లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం అప్పుడు తీసుకున్నాను. దీని టోటల్ వెయిట్ వచ్చేసి 44 grams. నాకు అప్పుడున్న గోల్డ్ రేట్ని బట్టి 3 lakhs అలా అయింది. ఇది ఓపెనబుల్ టైప్ అండి. ఇలా స్క్రూ తీసి హ్యాండ్కి వేసుకొని ఈజీగా పెట్టుకోవచ్చు. తర్వాత ఇవి వచ్చేసి మా అమ్మ బ్యాంగిల్స్. వీటి వెయిట్ వచ్చేసి 64 grams, అంటే 8 severs. ఆ కనిపించేది వచ్చేసి అదంతా రేడియం పాలిష్ అండి. ఇందులో అయితే ఏం స్టోన్స్ అవేం లేవు, చాలా బాగుంటుంది డిజైను. నెక్స్ట్ ఇవి వచ్చేసి కమ్మలు. నా లాంగ్ చైన్ మీద కమ్మలు డిఫరెంట్గా ఉన్నాయని ఇలా ట్రై చేసాము. పైన వచ్చేసి ఓల్డ్ మోడల్లో ఓల్డ్ పీపుల్ పెట్టుకుంటారు కదా, అలా ఉంటాయి. తర్వాత చిన్న బుట్ట వచ్చి కింద చాంద్బాలి టైప్ వస్తాయి. పెట్టుకుంటే మాత్రం లుక్ చాలా బాగుంటుంది. వీటి వెయిట్ వచ్చేసి 12 grams అండి. నెక్స్ట్ ఇంకో కలెక్షన్ వచ్చేసి ఇవి బుట్టలు. నేను జాబ్ చేస్తున్నప్పుడు తీసుకున్నాను. ఇవి ఇన్స్టాల్మెంట్లో కట్టి 40,000 పట్టాయి అప్పుడు నాకు అవి. వీటి వెయిట్ వచ్చేసి 10 grams. ఇందులో కెంపులు పచ్చలు వచ్చి చాలా బాగుంటుంది. ఇవి కూడా పైన పీకాక్ డిజైన్ వచ్చి. బుట్టలంటే మన లేడీస్కి చాలా ఇష్టం కదా. ఇవి నేను తీసుకొని కూడా ఆల్మోస్ట్ 9 years అయిపోయింది. చాలా బాగుంటాయి పెట్టుకుంటే. నెక్స్ట్ ఇవి వచ్చేసి నా కాసుల పేరు మీద తీసుకున్న కమ్మలండి. చిన్న లక్ష్మీ అమ్మవారు వచ్చి కాసు మీద కింద కొంచెం కెంపు అలానే ముత్యాలు వచ్చి చాలా బాగుంటాయి కమ్మలు అయితే పెట్టుకుంటే. చెవులకు నిండుగా చాలా బాగుంటాయి. వీటి వెయిట్ వచ్చేసి 6 grams. నెక్స్ట్ ఈ బుట్టలు. ఇందులో ఏమి స్టోన్స్ అవేమి ఉండవు, జస్ట్ ప్లెయిన్ గోల్డే. వీటి వెయిట్ నాకు 10 grams పడింది. ఇది అప్పుడు కాస్ట్ ప్రకారం 40,000 అలా పడ్డాయి. ఈ ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకుంటే చాలా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి నా డైలీ వేర్ కమ్మలు. రీసెంట్గా తీసుకున్నాను ఇక్కడ సూర్య జ్యువెలర్స్లో. 4 grams వీటి వెయిట్ అండ్ కాస్ట్ వచ్చేసి 57,000 అలా పడ్డాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి మా అమ్మవి చాంద్బాలి కమ్మలు అంటారు కదా, అవి. ఇవి 9 years బ్యాక్ తీసుకుంది మా అమ్మ. ఒక సెవెరా 8 grams 25,000కి వచ్చాయి అప్పుడైతే. ఇప్పుడు ఆ కాస్ట్లో అసలు రానే రావు. నెక్స్ట్ ఇవి కూడా నా డైలీ ఇయర్ రింగ్స్ అండి. ఇవి వెయిట్ వచ్చేసి 4 grams. కింద చిన్న బుట్ట వచ్చి పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఈ కమ్మలు కూడా. నెక్స్ట్ వచ్చేసి పాపడి పిల్ల కలెక్షన్. ఈ పాపడి పిల్ల మా పాప వాళ్ళ కోసం తీసుకున్నాను. పాపడి పిల్ల పెట్టుకుంటే మన ఫేస్కి ఒక తెలియని అట్రాక్షన్ వచ్చేస్తుంది కదా. అండ్ ఈ పాపడి పిల్ల వెయిట్ వచ్చేసి 4 grams. అండ్ ఈ పాపడి పిల్లలో కూడా లక్ష్మీ అమ్మవారే ఉంటుంది. నెక్స్ట్ ఇంకో పాపడి పిల్ల. ఇది చిన్నప్పుడు మా అమ్మ తీసుకుంది పాపడి పిల్ల మా కోసం. దీని వెయిట్ కూడా 4 grams. అప్పట్లో దీని కాస్ట్ చాలా తక్కువ, 4,000-5,000 పెట్టి తీసుకుంది మా అమ్మ. ఇప్పుడు 4,000-5,000కి 1 gram కూడా రాదు. నెక్స్ట్ వచ్చేసి ఈ గుండ్ల దండ. మొన్న మధ్య బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా గుండ్ల మాలలు,
ఆ టైంలో తీసుకున్నాను అది. దీని వెయిట్ వచ్చేసి 11 గ్రామ్స్. కాస్ట్ ఏమో నాకు 90,000 అలా పడింది ఆ టైంలో. నెక్స్ట్ ఇదేమో చిన్న నెక్లెస్ మా పాప వాళ్ళ కోసమే తీసుకున్నాను. ఇది కూడా లాస్ట్ ఇయర్ అక్షయ తృతీయకి. అన్నిటికీ పింక్ కలర్ బీడ్సే ఉన్నాయని దీనికి గ్రీన్ కలర్ ఉండేలాగా ప్లాన్ చేసుకున్నాము. దీని వెయిట్ వచ్చేసి 17 గ్రామ్స్. పెట్టుకుంటే చాలా బాగుంటుంది, మనకు కూడా పిల్లలు కూడా ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ దీన్ని క్లోజప్లో చూసేయండి, లుక్ అయితే చాలా బాగుంటుంది అమ్మవార్లతో. నెక్స్ట్ ఇంకొక నెక్లెస్, ఇది కూడా ఇంకో పాప కోసం తీసుకున్నాము. ఇది కూడా మధ్యలో లక్ష్మీ అమ్మవారే వచ్చి ఉంటారు. దీని వెయిట్ కూడా 2 సవర్స్ అంటే 16 గ్రామ్స్. ఇది కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది సింపుల్గా. నెక్స్ట్ నా నల్ల పూసల దండ. ఈ నల్ల పూసల దండ వచ్చేసి మ్యారేజ్ అప్పుడు మా హస్బెండ్ తీర్చారు. పైన అప్పుడు చైన్ వేరేది ఉంది, తర్వాత ఆ పూసలు అవన్నీ తీసేసి చైన్ మార్పించాను. దీని వెయిట్ వచ్చేసి 12 గ్రామ్స్. ఇప్పుడు కొంచెం ఎక్కువే ఉంటుంది. నెక్స్ట్ ఇది ఇంకో నల్ల పూసల దండ నాది. ఇది అకేషనల్గా అప్పుడప్పుడు వేసుకుంటాను. ఇది చూడడానికి మాత్రం డైమండ్ కట్ ఫినిషింగ్లోనే చాలా బాగుంటుంది. దీని వెయిట్ వచ్చేసి 11 గ్రామ్స్. నాకు 90,000 అలా పడింది. లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. పెట్టుకుంటే డ్రెస్సెస్ మీదకి అలా కూడా చాలా బాగుంటుంది లుక్. నెక్స్ట్ ఇది క్లోజప్లో చూసేయండి. అవి డైమండ్ ఫినిషింగ్ ఉన్నట్లే ఉంటాయి, దగ్గర నుంచి చూస్తే బాగుంటుంది లుక్. నెక్స్ట్ వచ్చేసి ఇది లాంగ్ నలుపూసల దండ మా అమ్మది. నాకు లాంగ్ నలుపూసల దండ అంటే చాలా ఇష్టం అండి, కాకపోతే ఇంకా తీసుకోలేదు లాంగ్ది. వేసుకుంటే ఒక మంచి తెలియని అట్రాక్షన్ వస్తుంది ఫేస్లో లాంగ్ది వేసుకుంటే. ఇది మా అమ్మది. వెయిట్ వచ్చేసి 3 సవర్స్ అంటే 24 గ్రామ్స్. దీని మీద మ్యాచింగ్ కమ్మలు కూడా ఉన్నాయి మా అమ్మ దగ్గర. నల్లరాళ్ళ కమ్మలు అని అప్పట్లో చాందిని మోడల్ వస్తున్నాయి కదా, ఆ మోడల్ కమ్మలు ఇవి. క్లోజప్లో చూసండి. ఇంకా నెక్స్ట్ అయితే రింగ్స్ కలెక్షన్. ఇందులో పిల్లలకి గిఫ్ట్గా వచ్చిన రింగ్సే ఎక్కువ ఉంటాయి. ఇది వచ్చేసి మా చిన్న పాపకి మా అన్న తెచ్చారు. నెక్స్ట్ ఇది వచ్చేసి మా అమ్మ రింగ్. మధ్యలో గ్రీన్ కలర్ వచ్చి చుట్టూతా వైట్ కలర్ స్టోన్స్తో చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా లక్ష్మీ అమ్మవారిది, మా అమ్మ రింగే. నెక్స్ట్ ఇంకో రింగ్ వచ్చేసి ఇది మా హస్బెండ్ది, మా హస్బెండ్ వాళ్ళ నాన్నగారిది, యాక్చువల్గా అది మా మామయ్య గారిది. నెక్స్ట్ ఇదేమో మా నాన్నది, వెంకటేశ్వర స్వామి బొమ్మ వచ్చి రీసెంట్గానే తీసుకుంది మా అమ్మ మా నాన్న కోసం. నెక్స్ట్ ఇదేమో స్టోన్స్ ఉంటుంది, మా పెద్ద పాపకి ఇంకో అన్న గిఫ్ట్ ఇచ్చారు. ఇది మా పెద్ద పాపకి వాళ్ళ నాన్నమ్మ తీసుకొచ్చింది. ఇంకా ఇది కూడా మా చిన్నత్తయ్య తీసుకొచ్చారు. ఇది మా పెదమ్మ తీసుకొచ్చింది. అన్నీ గిఫ్ట్ ఇచ్చిన రింగ్సే ఎక్కువ ఉంటాయి. అవి పెట్టలేము, అవి అలా అమ్మేయాలి అంటే మనసు రాదు, అవి అలా ఉండిపోవాలి అక్కడ. నెక్స్ట్ ఇది వచ్చేసి నాకుండే ఒకే ఒక డైమండ్ రింగ్ అండి. అందులో కూడా ఒక డైమండ్ అయితే రీసెంట్గా పోగొట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి చెంపసవరాలు. మీలో ఎంతమందికి చెంపసవరాలు అంటే ఇష్టం అండి? నాకు అయితే చాలా ఇష్టం. పెట్టుకుంటే ఫేస్లో ఒక కళ వస్తుంది కదా. ఇప్పట్లో కాదు కానీ ఓల్డెన్ డేస్లో చాలామంది ఎక్కువగా చెంపసవరాలు వాడేవాళ్ళు. నేనైతే ఇవి రీసెంట్గా మా పాప వాళ్ళ కోసం తీసుకున్నాను 1 పేరు. ఇవి రీసెంట్ డిజైన్ ప్రకారంగా ఉంది. ఇంకోటి కూడా ఉంది వింటేజ్ది, అది మా అమ్మ చిన్నప్పుడు తీసుకుంది మా కోసం. ఆ కలెక్షన్ కూడా బాగుంటుంది. అవి అప్పట్లో 8,000కి అలా తీసుకుంది మా అమ్మ ఈ డిజైన్. ఇది వచ్చేసి 1 సవర్ వెయిట్. ఎంతైనా పిల్లలకి వాళ్ళు జడ వేసి కమ్మలు పెట్టి పాపటి పిల్ల చెంపసవరాలు మాటిలో పెట్టి ఫొటోస్ తీస్తే చాలా బాగుంటాయి కదా. నాకు అలానే ఇష్టం ఆడపిల్లలు రెడీ చేయడానికి. నెక్స్ట్ ఇది వచ్చేసి మా హస్బెండ్ది అండి, ఓపెనబుల్ కడా టైప్.
బ్రేస్లెట్. ఇందులో కూడా స్టోన్స్ ఏవీ లేవు, అదంతా రేడియం పాలిష్. జాగ్వార్స్తో ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. దీని వెయిట్ వచ్చేసి 24 గ్రామ్స్. ఇది కూడా నేను లాస్ట్ ఇయర్ 2024లో అలా తీసుకున్నాను. 1,80,000 అలా పడింది నాకు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకో బ్రేస్లెట్. మ్యారేజ్ అప్పుడు మా అమ్మ వాళ్ళు చేర్చారు మా హస్బెండ్కి. దీని వెయిట్ కూడా 24 గ్రామ్స్. అప్పుడు దీని కాస్ట్ వచ్చేసి 84,000 అలా పడింది. చాలా బాగుంటుంది. ఈ మోడల్ కూడా గట్టిగా ఉంటుంది. ఇప్పటికీ ఏ డ్యామేజ్ అయితే లేదు. 9 ఇయర్స్ అవుతుంది మా మ్యారేజ్ అయ్యి. ఇది వచ్చేసి మా పెద్ద పాప బ్రేస్లెట్. దీని వెయిట్ వచ్చేసి 4 గ్రామ్స్. అలానే ఇంకా ఇది వచ్చేసి మా చిన్న పాపది. దీని వెయిట్ కూడా 4 గ్రామ్సే. మా చిన్న పాపది. అండ్ ఇది వచ్చేసి నా బ్రేస్లెట్. దీని వెయిట్ వచ్చేసి 8 గ్రామ్స్. ఇది నా ఫస్ట్ యానివర్సరీకి మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చారు. లలితా జ్యువెలరీలో తీసుకున్నాం అప్పుడు. బాగుంటుంది ఇది కూడా. అప్పట్లో మాకు 25,000 పడింది అది. అప్పుడు సెవర్ 25,000 ఉండేది. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి చైన్ మా హస్బెండ్ది. ఇది కూడా రీసెంట్గానే తీసుకున్నాము. 6 సెవర్స్ 48 గ్రామ్స్. కట్లీ మోడల్ అంట, లేటెస్ట్గా వచ్చిందని. బాగుంది. డిజైన్ మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా ఇది వచ్చేసి ఇంకో చైను మా హస్బెండ్దే. దీని వెయిట్ వచ్చేసి 178 గ్రామ్స్. రీసెంట్గా తీసుకున్నారు. ఇంకా ఇది వచ్చేసి మా చిన్న పాపది. దీని వెయిట్ కూడా 8 గ్రామ్సే. మా అమ్మ వాళ్ళు పెట్టారు పుట్టినప్పుడు పురుటికి. నెక్స్ట్ ఇది వచ్చేసి మా పెద్ద పాపది. ఇది మా పెద్ద పాపది. ఇది మా పెద్ద పాప పుట్టినప్పుడు పురుడికి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు తెచ్చింది, అంటే మా అమ్మ వాళ్ళు తెచ్చింది. దీని వెయిట్ కూడా 8 గ్రామ్స్ ప్లస్ $1 గ్రాము. సాయిబాబా డాలర్ వచ్చి ఉంటుంది. అండ్ ఇంకా ఇది వచ్చేసి మా నాన్న చైను. ఇది ఓల్డెన్ డేస్లో వస్తుంది కదా, గోపి చైను, ఆ మోడల్ అండి. బాగుంటుంది అది కూడా స్ట్రాంగ్గా. ఇది ఇంకో చైను మా నాన్నదే. ఈ మోడల్ కూడా చాలా బాగుంటుంది. దీని వెయిట్ వచ్చేసి 14 గ్రామ్స్ అలా ఉంటుంది. చూసారు కదా, డిజైన్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి నా పూలహారం. మ్యారేజ్కి మా అమ్మ వాళ్ళు పెట్టింది. ఒక్క స్టోన్ కూడా లేకుండా డిజైన్ అయితే చాలా బాగుంటుంది. ఇది పెట్టుకుంటే నాకు ఇది చాలా ఇష్టం. స్టోన్స్ ఏమీ లేకుండా ఓన్లీ ఎనామిలే ఉంటుంది దాని మీద. దీని వెయిట్ వచ్చేసి 5.5 సెవర్ అంటే 44 గ్రామ్స్. అప్పట్లో మాకు దీని మీద కమ్మలతో కలిపి 1,10,000 అయింది. ఇప్పుడు ఆ కాస్ట్కి ఒక సెవర్ కూడా రాదనుకుంటాను. నెక్స్ట్ ఇది వచ్చేసి నా కాసుల హారం. ఈ కాసుల హారం కొనడానికి నేను లలితా జ్యువెలరీలో తీసుకున్న ఒక మినీ హారం అండ్ మా అమ్మ వాళ్ళ పెళ్ళికి నాకు పెట్టిన నెక్లెస్ 2 దానికి వేసేసి మరి అది తీసుకున్నాను. చాలా బాగుంటుంది ఈ కాసుల హారం కూడా, లక్ష్మీ అమ్మవారితో. దీని వెయిట్ వచ్చేసి 56 గ్రామ్స్. అండ్ ఇది వచ్చేసి నా పెద్ద హారం. మధ్యలో అమ్మవారితో చుట్టూతా చిన్న అమ్మవారితో చాలా బాగుంటుంది. ఇది నిండుగా వేసుకుంటే. దీని వెయిట్ వచ్చేసి 9 సెవర్లు అంటే 72 గ్రాములు. దీని మీద మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవే. వీటి వెయిట్ వచ్చేసి 12 గ్రామ్స్. చాలా బాగుంటుంది. ఇది కూడా వేసుకుంటే సింగిల్గా వేసుకున్న చాలు, నిండుగా ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి మా అమ్మ లాంగ్ చైన్. ఈ మోడల్ కూడా నాకు చాలా ఇష్టం. ఈ డాలర్ మాత్రం ఇక్కడ డైమండ్ షేప్లో వచ్చి మధ్యలో అమ్మవారు వచ్చి గ్రీన్ బీడ్స్తో ఉంటుంది. ఈ చైను చాలా బాగుంటుంది వేసుకుంటే కూడా. ఇదేనండి నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్. మీకు నచ్చిందా? మీకు నచ్చితే ఇందులో ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి, డీటెయిల్గా చెప్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.